అని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇక్కడికి వచ్చిన మీడియా వారికి పేరు పేరున అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇక్కడ సక్సెస్ మీట్లో మీరు సెలబ్రేట్ చేసుకోవడానికి వచ్చిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఏమనుకోకుండా ఈరోజు కొంచెం టైం తీసుకుంటాను. మాకు ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఎవరి గురించి మాట్లాడడం కుదరలేదు. ప్లీజ్ ఐ థింక్ ఒక 5 minutes. ముందుగా ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరికి, అన్ని క్రాఫ్ట్స్లో పనిచేసిన యూనిట్ మెంబర్స్కి అందరికీ ప్రతి ఒక్కరికి కంగ్రాచులేషన్స్. మీ అందరికి గుర్తుంటే షూటింగ్ లాస్ట్ డే మొత్తం అంతా అయిపోయిన తర్వాత మీ అందరికి నేను చెప్పాను, అన్న ఈ సినిమా ఇది హిట్ సినిమా అన్న, చాలా మంచి సినిమా అవుతుంది, ఖచ్చితంగా మీరు హిట్ సినిమాలో భాగమయ్యారు, సెలబ్రేట్ చేయండి, ఫస్ట్ డే ఖచ్చితంగా మీ ఫ్యామిలీ అందరితో వెళ్ళండి అని చెప్పి. అండ్ టీంలో పనిచేసిన, చెన్నై లవ్ స్టోరీ టీంలో పనిచేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే డైరెక్షన్ టీం వాళ్ళందరికీ థ్యాంక్ యూ. అన్ని రోజులు మమ్మల్ని అందరినీ, నన్ను కానీ గౌరీని కానీ అసలు చాలా జాగ్రత్తగా చూసుకొని ఇంత బాగా బ్యాలెన్స్ చేసి డైరెక్షన్ టీం సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. లక్కీ అన్న ప్రతి ఒక్కరు సార్, కో డైరెక్టర్ గారు సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్, దిగా ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే ప్రొడక్షన్ టీం చాలా బాగా చూసుకున్నారన్న అందరూ ప్రొడక్షన్ టీంలో ఎనీ టైం. ఎందుకంటే మా షూట్స్ ఎక్కువ డబుల్ కాల్ షీట్స్ అయ్యేవి, నైట్ డే సంబంధం లేకుండా ఉండేవి, కానీ ప్రొడక్షన్ టీం అందరూ చాలా బాగా చూసుకున్నారు. ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. విశాల గారు, నిఖిల్ అన్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సుధాకర్ అన్న ప్రతి ఒక్కరికి, దీక్షితులు గారు అందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. మా ఆర్ట్ డైరెక్టర్ భాస్కర్ అన్న, థ్యాంక్ యూ భాస్కర్ అన్న. ఎప్పుడు చూసేవాడిని పాపం అటు కంగారు చిన్నపిల్లడిగా తప్పినట్టుగా అటు ఇటు తిరుగుతుండేవాడు. నెక్స్ట్ మినిట్ ఏం చెప్తారు వీళ్ళు, నా దగ్గర ఉన్నాయా లేవా, ఏం పెట్టాలి ఏంటి అని ఎప్పుడు కంగారు పడుతూనే ఉండేవాడు. భాస్కర్ అన్న థ్యాంక్ యూ, మీ వర్క్ చాలా బాగా రిఫ్లెక్ట్ అయింది. అలాగే మా ఎడిటర్ సంతు బ్రో, నాకు చాలా బాగా నచ్చాడు సంతు బ్రో. ఎందుకంటే నాకు తెలుసు ఈ సినిమా ఫుటేజ్ ఎంత వచ్చింది, ఆ ఫుటేజ్ని కట్ చేయడం ఎంత కష్టం, దాన్ని తీసుకురావడం ఎంత కష్టం, అండ్ రన్ టైం విషయంలో ఇది అని. సంతు బ్రో, లాంగ్ వే టు గో, మీకు చాలా మంచి కెరియర్ ఉంటుంది అండ్ వెరీ హ్యాపీ వర్కింగ్ విత్ యూ. నాకు చాలా బాగా నచ్చింది మీ ఎడిట్ కట్ అయితే ఏంటి మొత్తం అంతా. అండ్ మణిశర్మ గారు, థ్యాంక్ యూ మణిశర్మ గారు, ఆల్వేస్ గ్రేట్ఫుల్ వర్కింగ్ విత్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ఇంత మంచి పాటలు స్కోర్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా కాస్ట్యూమ్ డిజైనర్ దేవి గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలామంది అన్నారు స్టీవెన్ కాస్ట్యూమ్ చాలా బాగుందని చెప్పి. పర్సనల్గా నాకు చాలామంది మెసేజ్ చేశారు, ఎందుకంటే ఏ షర్ట్కి ఐరన్ ఉండదు కదా, చాలా బాగుంది సార్, చాలా న్యాచురల్గా మొత్తం. నాకు ఫస్ట్ టైం ఇచ్చినప్పుడే చాలా కొత్తగా అనిపించాయి, ఎక్కడ దొరికాయండి అంటే దాని వెనకాల రీసెర్చ్ చేసి చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఆనంద్ శ్రీరామ్ గారు థ్యాంక్ యూ సార్, సింగిల్ కార్డ్ రాశారు, చాలా మంచి పాటలు. థియేటర్లో నిన్న పర్సనల్గా నాకు చాలామంది చెప్పారు సార్, వెళ్తూ ఫ్లోలో కథకి ఎంత బాగా కనెక్ట్ అయ్యారు, ఆ పాటల్ని ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేశారు సార్. ముఖ్యంగా ఆ క్లైమాక్స్ సాంగ్, చిరునవ్వుతో అనే సాంగ్, ఫర్ మీ ఇట్ విల్ బీ మెమరబుల్ సాంగ్, ఇన్ మై కెరియర్ ఫర్ మీ ఇట్ విల్ బీ మెమరబుల్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకా మా విశ్వాస్ భయ్య, కలిసి 4 హిట్లు కొట్టేశాం విశ్వాస్ భాయ్తో, అసలు వెరీ హ్యాపీ. ఎస్ఆర్ కళ్యాణ మండపం, వెన్రో భాగ్యం, విష్ణు కథ, ఖా అండ్ చెన్నై లవ్ స్టోరీ 4 హిట్లు కొట్టాం. మీరుంటే ఎప్పుడు నాకు అదో ధైర్యం. మన బెస్ట్ ఫ్రెండ్ కానీ ఒక బ్రదర్ కానీ మన పక్కన ఉంటారు కదా, వీళ్ళు చూసుకుంటారులే, మనం ఏమైనా తప్పులు చేస్తున్నా వీళ్ళు చూసుకుంటారులే అని నేను ఎప్పుడు చెప్పేదే. విశ్వాస్ భాయ్ నా సినిమాలో ఉండి నేను విశ్వాస్ భాయ్ చేస్తున్నాం అంటే ఎక్కడో నాకు 70% కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. ఆయన ఎంత కష్టపడతాడో నాకు తెలుసు. అంటే మార్నింగ్ సెట్లోకి వస్తే ఒకసారి ఆ కెమెరా దగ్గర కూర్చుంటే ఎవరు ఎటు పోయినా సరే ఆయన మాత్రం కదలడు, ఏదో లోకంలో ఉంటాడు, చూసుకుంటూ ఉంటాడు, చాలా కోపంగా ఉంటాడు, పలకరించినా మాట్లాడు. ఆ 6 ప్యాకప్ అయ్యేంత వరకు నవ్వడు ఫస్ట్ ఆఫ్ ఆల్. థ్యాంక్ యూ విశ్వాస్ భయ్య ఫర్ బీయింగ్ దేర్ ఆల్వేస్. నాకు పర్సనల్లీ సరే నేను హీరోగా చేశానా లేకపోతే మన ఇద్దరి ట్రావెల్ ఇవన్నీ పక్కన పెడితే నాకు మీ వర్క్ చాలా బాగా అనిపించింది విశ్వాస్ భయ్య. వెరీ హ్యాపీ, మీకు ఇంత మంచి పేరు వచ్చినందుకు యాజ్ ఎ ఫ్రెండ్గా వెరీ హ్యాపీ. ఇంకా అన్న ఐ హ్యావ్ టు టాక్ విత్ యూ అన్న, యాజ్ ఎ సీనియర్ హీరోగా, అంటే మాకన్నా ముందు వచ్చి, అంటే అన్న కథా సినిమా దగ్గర నుంచి అన్న తెలుసు, 1-2 సార్లు పరిచయం అయింది, కానీ సెట్లో ఎంత సపోర్టివ్గా మాట్లాడేవాడు అంటే అన్న వచ్చి కిరణ్ చాలా బాగా చేస్తున్నావు అలా చేయి అంటే, ఖచ్చితంగా చిన్న ఉంటాయి, కానీ ఈ రోల్ యాక్సెప్ట్ చేసి మీరు చేసినందుకు అండ్ ఎంత మంచి సపోర్ట్ ఇచ్చినందుకు, ఎప్పుడూ ఒక పాజిటివ్ ఫీలింగ్తో ఉన్నందుకు థ్యాంక్ యూ సో మచ్ త్రిగణ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. అలాగే
ఈ మంచి మనసు కోసమే మీరు ఇంత పెద్ద హీరో అయ్యారు. ఇంకా చాలా చాలా పెద్ద హీరో అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ అండ్ గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అలాగే మా ఫ్రెండ్స్ రోల్ చేసిన ప్రతి ఒక్కరికి, నవీన్ అన్న, సిరి, మైదర్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా మా ధీరజ్ అన్న అని ఎందుకు అంటున్నానంటే, బేసిక్గా నేను అన్న అనే ఒక పదం వాడుతున్నానంటే చాలా కనెక్ట్ అయితే కానీ ఆ పదము వాడను. బాగా ఎవరైనా నచ్చేస్తే కానీ ఎదురైనా అన్న అనేస్తూ ఉంటాను. ధీరజ్ అన్న, ఎంత హ్యాపీగా ఉన్నానో మీతో ట్రావెల్లో చెప్పలేను ధీరజ్ అన్న. సీరియస్లీ ఎప్పుడు ఏదొచ్చినా ఈ సినిమాకి చెప్తానండి, రిలీజ్ ప్రసాద్స్లో షో అయిపోయింది. షో అయిపోయిన తర్వాత టీం అందరం ఇక్కడ కలవాలని అనుకున్నాము. ఆ గ్రీన్ పార్క్ హోటల్ దగ్గర అక్కడ కలిసాము, రండి అని అన్నాము. ఐ వాజ్ లైక్ ఓకే, అందరూ చాలా బాగుందంటున్నారు, 1-2 ఏవో ఉన్నాయి, ఎలా ఉన్నారు టీం అని వెళ్తే ధీరజ్ అని చిల్లుగా కూర్చొని మంచి ఫుడ్ తింటున్నాడు. నేను అడిగి రాగానే ఏంటి మామూలుగానే కంగారు పడతాడు కదా, అది ఇది ఏంటి ఇలా ఉన్నాడంటే ఆయన వచ్చి భయ నీకేం కావాలో తీసుకోండి భయ అంటే నాకు కాసేపు ఏం అర్థం కావట్లే. చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు ధీరజ్ అన్న నాకు ఫస్ట్ డేనే ఆ రోజు నైటే చెప్పాడు, భయ కొడుతున్నాం ఈ సినిమా, మీరు అస్సలు గట్టి కొడుతున్నాం అని చెప్పి. అసలు ధీరజ్ అన్న థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద కాన్స్టెంట్ సపోర్ట్. ద డే వన్ కలిసినప్పుడు దగ్గర నుంచి ఇప్పటి వరకు నన్ను అలాగే చూసుకున్నారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ధీరజ్ అన్న. గౌరీ, నిజంగా ఈ అమ్మాయి గురించి చెప్పాలి, చాలా కష్టం అండి. ఇలాంటి ఒక రోల్ పోర్ట్రే చేయడం అనేది చాలా కష్టం. నేను సెట్లో ఉండి చాలాసార్లు అనుకున్నాను అనమాట, అరే నా కోసం కాకపోయినా ఈ అమ్మాయికి ఓకే, ఐఎమ్ హ్యాపీ విత్ మై కెరియర్, చాలా మంచిగా వెళ్తుంది, అంతా ఉంది. ఒక అమ్మాయిగా ఇంత కష్టపడుతుంది, ఇంత ఎఫర్ట్స్ పెడుతుంది అంటే డే అండ్ నైట్ లేదు, అసలు ఎప్పుడు సెట్లో ఉండేది. అసలు అదందరు అబ్బాయిల మధ్యలో అమ్మాయిగా ఉండి ఓ పక్క వర్షం అంటాము, గాలి అంటాము, ఓ పక్క ఇష్టం వచ్చినట్టు మీకు తెలియదే ఉంది, సినిమాలో టార్చరస్ సీన్లు చాలా ఉంటాయి. అలాంటివన్నీ అసలు ఆ అమ్మాయి చేయడం అన్నది నేను సెట్లో లైవ్లో చూసేటప్పుడు ఎప్పుడూ అనుకున్నాను, ఈ అమ్మాయికి మంచి పేరు రావాలి, మంచి సక్సెస్ రావాలని. ఐఎమ్ సో హ్యాపీ గౌరీ, ఈరోజు నీకు ఇంత మంచి పేరు వచ్చింది. ఐఎమ్ సో హ్యాపీ. అందరూ గౌరీ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది అంటున్నారు, గౌరీకి చాలా మంచి పేరు వచ్చింది, ఇంకా చాలా 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 మంచి సినిమాలు తీయాలి. అసలు ఇదిగో ఈ రేంజ్ ఇలా ఉండాలి. రవణ, దారవన్న అంటే ఎందుకో నాకు తెలిసి చాలామందికి తెలుసు, దగ్గర సర్కిల్లో చాలాసార్లు చెప్పేవాడిని, రోజు లవ్లో పడిపోతున్నాను, చాలా మంచి రైటింగ్ రాస్తున్నాడు, చాలా మంచి క్లారిటీ ఉంది, నాకు చాలా పర్సనల్గా హ్యాపీగా ఉంది అని. రవీన్నతో చేసే ప్రాసెస్లో నేను యాజ్ ఎ బ్రదర్గా, అంటే మనకు ఒక బ్రదర్ దొరికినప్పుడు పక్కన కూర్చొని సినిమాల గురించి డిస్కస్ చేసి ఈరోజు నేను ఇంతకుముందు అన్నట్టే ఓకే నాకు సక్సెస్ వచ్చింది అనే దానికన్నా హ్యాపీనెస్ కన్నా రవి అన్నకి సక్సెస్ వచ్చిందని నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. ఐ మీన్ ఇట్ సీరియస్లీ ఐ మీన్ ఇట్. రవన్నకి సక్సెస్ వచ్చినందుకు చాలా హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ రవన్న. స్టీవెన్ శంకర్ నాకు ఎప్పటికీ గుర్తుండిపోయే రోల్ ఇచ్చో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. మా ఎస్కేఎన్ గారు సార్, నేను ఎప్పుడూ చెప్తున్నా ఫస్ట్ నుంచి, అంటే నేను ఎస్కేఎన్ గారిని వినరో భాగ్యం విష్ణు కదా అప్పుడు కలిశాను, షార్ట్ ఫిల్మ్స్ అప్పుడు నాకు తెలుసు. అంటే ఆయన గురించి నాకు ఒక ఒపీనియన్ ఉండేది, అరే సినిమా కోసం అయితే తపన పడుతున్నాడు, చాలా బాగా చేస్తున్నారు ఎస్కేఎన్ గారు, ఈవెంట్స్లో స్పీచ్లు చూసేవాడిని, ఆయన స్పీచ్లు కానీ ఇది కానీ బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం, అదంతా ఉండేవాళ్ళం. కానీ నేను ట్రావెల్ చేసిన తర్వాత చెప్తున్నానండి, ఎస్కేఎన్ గారు అంటే ఓ చిన్న పిల్లలో మనస్తత్వం ఒకటి ఉంటుంది కదా, ఎగ్జైట్మెంట్ కానీ లేకపోతే కోపం కావచ్చు, లేకపోతే బాధ కావచ్చు, ఏదైనా అసలు అప్పటికప్పుడు ఆయనకున్న ఒక హైపర్మెంట్ కానీ అసలు, అంటే లిటరల్లీ నేను ఎస్కేఎన్ గారితో రేపు ఎప్పుడైనా నేను ప్రశాంతంగా ఉన్నప్పుడు ఎప్పుడైనా సాయంత్రం పూట ఒక ఫ్రెండ్ కలవాలరా, ఫుల్ ఎంజాయ్ చేయాలరా అంటే నాకు ఎస్కేఎన్ గారితో కూర్చొని ఎంజాయ్ చేయాలి, అంత వైబ్ అనమాట. అంటే అంత చిన్న విషయం కాదు, ఇంత ప్రెషర్లో ఇంత డబ్బులు ఇంత ఖర్చు ఇదంతా వెళ్ళిపోతున్నా ఎస్కేఎన్ గారు కలవగానే మాకు ఒక బూస్టప్ ఇచ్చేవాళ్ళు, చాలా సరదాగా మాట్లాడేవాళ్ళు. అండ్ సినిమాని ఆయన మేబీ అందరికి ఎలా అనిపించవచ్చో తెలియదు కానీ చిన్న విషయం కాదండి, అంత పెద్ద హిట్ కొట్టి, బేబీ లాంటి పెద్ద హిట్ కొట్టి ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేసి ఎప్పుడు నేను ఆయనలో తప్పని అదే చూసాను, సినిమా ఇచ్చేయాలి, బయటికి పంపించేయాలి అనే దానికన్నా హిట్ కొట్టాలి బ్రదర్, మంచి సినిమా తీయాలి బ్రదర్, లేదు అని చెప్పి ఏ రోజు అండి నేను చెప్తున్నాను కదా, ఈరోజు మీకు స్క్రీన్ పైన చూసేటప్పుడు విజువల్కి అది ఇది ఏంటని నాకు తెలియదు కానీ
సినిమాకి చాలా అంటే చాలా ఖర్చు అయింది, బికాజ్ ఐ నో. ఎందుకంటే నెంబర్ ఆఫ్ డేస్ కావచ్చు, లేకపోతే ఆయన ఏ రోజు ఎవరిని తొందర పెట్టలేదన్నమాట. లేదు ఇంకా చేయండి, మంచిగా చేయండి, సినిమా మంచిగా రావాలి, హిట్ కొట్టాలని. ఐఎమ్ సో హ్యాపీ సార్, ఎస్కేఎన్ సార్, నిజంగా మీతో వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ మాస్ మూవీ మేకర్స్లో, అమృత ప్రొడక్షన్స్లో చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు ఇంత పెద్ద సక్సెస్ నేను మీకు చెప్తుండాను, మొన్నగడ్ సార్ కొడతారు సార్ అది ఇదని. నాకు ఈరోజు చాలా హ్యాపీ, మంచి సక్సెస్ పడింది, చాలా మంచి పేరు వచ్చింది అదంతా. ఇంకా సాయి రాజేష్ గారు, ఎగ్జాక్ట్లీ 1.5 year బ్యాక్ అనుకుంటానండి, సాయి రాజేష్ గారి దగ్గర నుంచి కాల్ వచ్చింది. అప్పుడు సార్ ఇలా ఒకసారి అని అనుకుందాము అని అంటే, నాకు సాయి రాజేష్ గారిని అంతకుముందు కలిశాను, 2-3 సార్లు కలిశాను. చాలా ఒక మంచి ఫీలింగ్ అనమాట. అరే సినిమా పట్ల నాకు చాలా మంచి ప్యాషన్ ఉంది, బాగా తాపత్రయపడతారు అది ఇదని. బేబీ సినిమా అంత గట్టిగా ఆడుతున్నప్పుడు కానీ ఇది కానీ ఒక చిన్న మంచి ఫీలింగ్ ఉండేది. సాయి రాజేష్ గారు చాలా బాగా తపన పడుతున్నారు, బాగా చేస్తున్నారు. నేను వచ్చి ఒకసారి కథ చెప్పాలి అని అన్నప్పుడు వచ్చి ఆయన ఫస్ట్ డే నాకు చెప్పిన మాట, లేదు సార్ మమ్మల్ని నమ్మండి, ఈ సినిమా మనం చేద్దాం, ఈ సినిమా ఖచ్చితంగా కొడతాం, మీకు చాలా మంచి పేరు వస్తుంది, మమ్మల్ని నమ్మండి అని. ఫ్రమ్ ద డే వన్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆ మాట ఈరోజు నిజమైంది. ఐఎమ్ సో హ్యాపీ. అంటే మీరు నాలో ఎందుకు స్టీవెన్ శంకర్ చూసారో నాకు తెలియదు సార్. ఆ రోజు మీరు చూసి కిరణ్ సెట్ అవుతాడు, కిరణ్తో చేద్దామని మీరు నాకు ఈ రోల్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. నాకు ఇంకా గుర్తు, మన ముగ్గురం అందరము ఫస్ట్ డే అక్కడ ఇంట్లో కలిసాము. ఆ రోజు అలసందోడలు ఆ రోజు ఫస్ట్ కలిసినప్పుడు నేను ఆ రోజే చెప్పాను, లేదు సార్ నాకు మీరంటే చాలా ఇష్టం, మీరు సినిమా మీద మీ ప్యాషన్ నాకు అర్థమవుతుంటుంది సార్, మీరు చెయ్యండి సార్, నాకు వీలైనంత సపోర్ట్ నేను చేస్తాను సార్ అని చెప్పి. సాయిరాజ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్రస్టింగ్ మీ అండ్ ఐఎమ్ రియల్లీ సో హ్యాపీ వర్కింగ్ విత్ యూ సాయిరాజ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఆడియన్స్ అండి, ఏం చెప్పాలి చెప్పండి. నాకు ఐఎమ్ సో హ్యాపీ. ఈరోజు మార్నింగ్ నాకు కాసేపు చిన్న ట్రాన్స్లో ఉన్నాం. అరే ఏంటి ఇంత ట్రస్టా, ఇంత నమ్మకమా, నేను మాట ఇచ్చిన ప్రతిసారి, నేను చెప్పిన ప్రతిసారి నన్ను నమ్మండి, సినిమా బాగుంటుంది, ఇంట్లో వాళ్ళందరూ రండి, ఎంత నచ్చుతుందో నేను చెప్పలేను కానీ సినిమా అయితే మీకు నచ్చుతుంది, నన్ను నమ్మండి, రండి థియేటర్ కంటే. అసలు ప్రీమియర్స్ దగ్గర నుంచి ఎక్కడ చూసినా హౌస్ఫుల్స్ బోర్డ్స్తో నడుస్తుంటే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. ఇంతగా ఓన్ చేసుకున్నందుకు. అరే మన కిరణ్ సినిమా ఉంది, వాడు మాట చెప్పాడు బాగుంది, సరే చూసొద్దాం అని చెప్పి ఇంత థియేటర్లకు, ఇంత హౌస్ఫుల్ ప్యాక్డ్ థియేటర్స్తో హౌస్ఫుల్స్ అవుతుంటే చాలా చాలా హ్యాపీగా ఉంది. చూసిన వాళ్ళు ముఖ్యంగా ఫ్యామిలీస్ ప్రతి ఒక్కరు చూసి సినిమా చాలా బాగుందమ్మా అని కనెక్ట్ అవుతున్నారు. కొంతమంది అయితే థియేటర్లో ఎమోషనల్గా అవుట్ బస్ట్ అయిపోయి ఆ వీడియోస్ అన్నీ నేను చూస్తున్నాను నాకు పంపిస్తున్నారు. నివీ క్యారెక్టర్కి చాలామంది కనెక్ట్ అయ్యారు అందరూ. అండ్ స్టీవెన్ క్యారెక్టర్ గురించి మీరు ఒక్కొక్కరు పర్సనల్గా నాకు పంపించే మెసేజెస్ అయితే ఏంటి, ప్రతి ఒక్కరు మాట్లాడుతుంటే చాలా హ్యాపీ. ఈరోజు చెప్పాలి ఈ విషయం, స్టీవెన్ శంకర్ రోల్ ఫస్ట్ నేను విన్నప్పుడు ఖచ్చితంగా నాకు ఇన్సెక్యూరిటీ అయితే లేదనే విషయం అయితే నేను చెప్పలేను. ఉన్నింది అంటే ఓకే, ఒక కమర్షియల్ రోల్ చేస్తున్నాం, కమర్షియల్ హీరోగా ఇలా వెళ్తున్నాము, ఇలాంటి ఒక రోల్ ఇలాంటి టైంలో అటెంప్ట్ చేయడం రిస్క్ లేదా, చేస్తే కరెక్టా చేయకపోతే కరెక్టా అన్న థింగ్ అయితే ఉంది. కానీ అవన్నీ ఏం ఆలోచించలేదు. ఒక మంచి సినిమా, ఒక మంచి రోల్, ఒక మంచి క్యారెక్టరేషన్, స్టీవెన్ శంకర్ నాకు ఒక్కటే ఉండే, నేను చేయగలనా లేదా, నేను పోర్ట్రే చేయగలనా లేదా. ఓకే కామెడీ, యాక్షన్, ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ ఓకే, మనకు వచ్చిన దాంట్లో కొంచెం చేసేద్దాం. ఇంత ఇన్నోసెన్స్, ఇంత ఎమోషన్స్, కొంచెం క్యారెక్టర్ లాంటిది ప్లే చేయగలమా లేదా అని నాకు వీలైనంత ప్రయత్నించాను, నాకు వీలైనంత చేశాను. కానీ ఈరోజు మీ దగ్గర నుంచి మీడియా అన్నలు అయితే ఏంటి, ప్రతి ఒక్కరు అందరూ కాల్ చేసి స్టీవెన్ శంకర్ చాలా బాగా చేసామంటుంటే పర్సనల్గా చాలా హ్యాపీగా అనిపించింది. ప్రతి ఒక్కరికి మీరు చూపిస్తున్న ప్రేమకి, ఇదిగో మా ప్రేమ కథకి మీరు ఎంత ప్రేమ చూపిస్తున్నందుకు ప్రతి ఒక్కరికి పేరున థ్యాంక్ యూ సో మచ్. అంటే ముందు చెప్పినట్టే ప్రతి ప్రేమ కథ ఒకేలా ఉంటే చరిత్ర కూడా నచ్చదు. మా ప్రేమ కథ కొంచెం కొత్తగా ఉంది. రేపు మీరు థియేటర్లోకి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయండి. ముఖ్యంగా ఫ్యామిలీతో అయితే మిస్ అవ్వద్దండి, ఫ్యామిలీతో అందరూ కలిసి వెళ్ళండి. ఈ సినిమా మీకు చాలా బాగా నచ్చుతుంది. అండ్ ఇంత మంచి సక్సెస్ ఇచ్చినందుకు అందరికీ పేరున మళ్ళీ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. అండ్ సారీ మా పిఆర్ఓస్కి సురేష్ అన్న, వంశీ కాకా గారు, థ్యాంక్ యూ సో మచ్. కంటిన్యూస్గా ఇంత సపోర్ట్ ఇస్తున్నందుకు. అలాగే మా డిజిటల్ టీమ్కి థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరికి ఎక్కడ వెళ్ళు
ఉన్నారా వినీత్, సందీప్ వాళ్ళందరికీ. అలాగే నా సినిమాలకి ఎప్పుడు ఒక ఎక్స్టెండెడ్ సపోర్ట్ మంచి పర్సనల్గా తీసుకొని చేస్తున్న వంశీ కానీ బాబుకి కానీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాకి ఇంకా చాలా మనోహర్ అన్న కూడా అసలు పరిగెడుతుంటాడు, ఎక్కడ మనోహర్ అన్న. అందరికీ ఒకరని కాదు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ సినిమాకి సపోర్ట్ మా అశ్వత్ ఉంటాడు. అందరూ ఒకరని కాదంటే ఈ సినిమాని వాళ్ళు ఓన్ చేసుకొని మనం ఏదో చేయాలరా అని. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు మా శివన్న. ఐ డోంట్ నో ఎక్కడున్నాడో శివన్న. థ్యాంక్ యూ సో మచ్ శివన్న. నేనన్నా పడుకున్నానేమో కానీ అసలు నువ్వు పడుకోలేదు, ఈ సినిమాని ఎలా అయినా చేయాలని చెప్పి. అలాగే నా పర్సనల్ టీం ప్రతి ఒక్కరికి పేరున పర్సనల్ టీం అందరికీ, మనీ, సాయి, రామకృష్ణ గారు, ప్రతి ఒక్కరికి అందరికీ థ్యాంక్ యూ. మా చావన్ బ్రో అందరికీ ఒకరని కదా అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఆల్.